హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ అఖిల. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్మ టీ పెట్టేశారండి, టీ తాగుతున్నాను అమ్మతో మాట్లాడుతూ. ఇది డైలీ రొటీనే కదండి. ఈరోజు పింఛన్ తెచ్చుకోవాలండి, ఇస్తే ఇది నార్మలే కదండి. కాసేపు చదువుకొని అమ్మ మధ్యాహ్నము తినడానికి ఏం లేవని చెప్పేసి బూందీ చేయమని అడిగితే చేస్తున్నారండి. దానికోసం పల్లీలు, కరివేపాకు, కార్న్ఫ్లేక్స్, కారం తీసుకున్నారండి, కొంచెం సాల్ట్. ఇంట్లో చేసుకునేవి కొంచెం హెల్తీగా ఉంటాయి కదండి. ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకుంటున్నారండి. శనగపిండి తీసుకొని ఉప్పు వేసుకుంటున్నారు, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టారు, ఇంకా వేసేస్తున్నారు చూడండి. అలా వేస్తే కిందకు జారిపోయే విధంగా కలుపుకోవాలండి పిండి. మేము ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటామండి. దాంట్లో కలుపుకోవటానికి చిన్నులపాయ కారం అయితే మంచిగా ఉండిద్ది అని చెప్పి చిన్నులపాయలు కారం చేస్తున్నానండి నేను. అమ్మ ఓ పక్కన అవి చేస్తున్నారు. చిన్నులపాయలు దంచుకొని కొంచెం, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అవి కూడా కొంచెం బాగా దంచుకున్న తర్వాత కారం వేసుకుంటున్నానండి, ఒక 3 స్పూన్లు. కార్న్ఫ్లేక్స్, కరివేపాకు, ఏడ్చెనపప్పు ఇవన్నీ వేపి పక్కన వేసేసారండి. కారం నూరటం అయిపోయింది. బూందీ కూడా చేసి దాంట్లో వేసేసారు. కారం వేసుకొని కలుపుకొని చాలా టేస్టీగా ఉండిద్దండి, మనం బయట కొనుక్కునే దానికంటే. పని నుంచి వచ్చిన తర్వాత తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదండి. పింఛన్ తీసుకోవటానికి వెళ్తున్నానండి. కొంచెం సచివాలయంలో ఇస్తున్నారు, నడుచుకోవాలన్నమాట. మన ఇంటికి సచివాలయానికి కొంచెం దూరం. ఇదేనండి మా ఊరు సచివాలయం. అప్పటికే చాలామంది ఉన్నారండి మేము పోయేసరికి. ఈరోజు పిల్లలు స్కూల్ అయిపోయి వచ్చిన చూడండి, ఫైనల్లీ వచ్చేసిందండి. నైట్ డిన్నర్ అండి ఇది. అమ్మ సాయంత్రం తోటకూర పప్పు చేశారు. ఏదైనా ఓకే కదండి, ఉన్నంతలో సంతోషంగా హ్యాపీగా ఉండాలి కదా. ఏం తింటున్నామని కాదు, ఎంత ఆనందంగా ఉన్నామో అదే చూసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే